నిన్న ఇది రాజాపేట్ మండలం చల్లూరు అనే విలేజ్లో యాదగిరిగుట్ట దగ్గరనే ఉంటుంది. ఇదంతా మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా. ఈ స్పెక్ట్రాలు ఇంకోటి పెద్ద దందా ఇది. శ్రీని అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ దాదాపు ఈ చల్లూరు అనే గ్రామంలో దాదాపు ఒక 1000-1200 ఎకరాల కుంభకోణం జరుగుతున్నది. అక్కడ మొత్తం ఎమ్మెల్యే పేర్ల మీద కూడా కొన్ని భూములు ఉన్నాయి. ఆయనది ఒక కంపెనీ ఉంది, SLNS అనే ఒక కంపెనీ ఉంది. దాని మీద కూడా కొన్ని భూములు ఉన్నాయి. సో అవి కొన్ని అఫిడవిట్లో కూడా ఆయన చూపించలేదు. కొంతమంది ఈ మధ్య ప్రెస్ మీట్లు అవి పెట్టి హల్చల్ చేస్తున్నారు. ఆయన కూడా ఇంతవరకు ఏం క్లారిటీ ఇచ్చిన పరిస్థితి లేదు. కంకర కుప్పలతో కోట్ల ఆమ్దాని అట. రాజాపేట్ మండలం చెల్లూరు సర్వే నెంబర్ 322/4లో శ్రీని డెవలపర్స్ అక్రమ క్రషర్ అట. పర్మిషన్ లేకుండా క్రషర్ పెట్టి మొత్తం దున్నుతున్నారు. ఇక్కడ గంటకు సుమారు 300 టన్నుల సామర్థ్యంతో క్రషర్ పనులు నడుస్తున్నాయట. మైనింగ్, పొల్యూషన్ బోర్డులకు వేరువేరు డాక్యుమెంట్ సమర్పించి అనుమతులట. జీపీ, గ్రామ పంచాయతీ అండ్ తహసీల్దార్ నుంచి ఎలాంటి పర్మిషన్ లేదట. విద్యుత్ శాఖ రికార్డ్స్లో కూడా సరైన అనుమతులు లేవు. గతంలో అక్రమ బ్లాస్టింగ్ పైన కేసు కూడా నమోదైందని సమాచారం. కలెక్టర్కి, మైనింగ్ అధికారులకు ఈ అవినీతి కనబడట్లేదా? పర్మిషన్లు లేకుండానే నిర్వహిస్తున్నారు. ఆర్టీఐతో వెలుగులోకి వచ్చిందట. తక్షణ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. మరి ఇది ఎమ్మెల్యేకి సంబంధం ఉందా లేదా, లేకపోతే ఆయనదేనా ఈ క్రషర్? ఇక చూడరు, ఇక 3 పూలు 6 కాయలంగా వ్యాపారం ఎంత అద్భుతంగా నడుస్తుంది చూడండి. ఎంత భయంకరమైన విధ్వంసం ఇది. ఆ గ్రామాలు కనీసం ఇంకా రాబోయే ఇట్లా వదిలేస్తే, గాలికి వదిలేస్తే, ఇట్లనే వాడిని చేసుకోండి మీరు వదిలేస్తే కనీసం మీకు పీల్చడానికి గాలి కూడా ఉండదు, గ్రౌండ్ వాటర్ ఉండదు. ఫస్ట్ థింగ్, యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్ మండలం చల్లూరు గ్రామంలోని సర్వే నెంబర్ 322/4లో ఏం జరుగుతోంది? గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా, ఎంఆర్ఓ ఆఫీసు నుంచి అనుమతి లేకుండా క్రషర్ ఎలా నడిపిస్తున్నారు? ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఎలక్ట్రిక్ వాళ్ళు కరెంట్ ఎట్లిచ్చారు? జిరాక్స్ పేపర్లు పెడితే పర్మిషన్ ఇచ్చేస్తారా? ఒక డాక్యుమెంట్ మైనింగ్ వాళ్ళకు పెడితే అది కూడా జిరాక్స్ కాపీనే పెడితే పర్మిషన్ ఇచ్చారు. మైనింగ్ వాళ్లకు, కరెంటు వాళ్లకు, పొల్యూషన్ బోర్డు వాళ్లకు సంబంధం ఉండదా? ముగ్గురికి 3 వేరువేరు డాక్యుమెంట్లు పెడితే ఎలా పర్మిషన్ ఇస్తారు? అంటే అనుకూలంగా పర్మిషన్ వస్తుందని కూడా ఆ డాక్యుమెంట్ పడేసారనమాట. ఇప్పుడు కంపెనీ పెట్టాలంటే 3 ఒకటే డాక్యుమెంట్స్ ఉండాలి కదా. ఆర్టీఐ ద్వారా తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ దరఖాస్తు చేస్తే ఈ పూర్తి వివరాలు బయటపడ్డాయట. ఈ అక్రమ క్రషర్ కెపాసిటీ గంటకు 300 టన్నులట. సంపాదన నెలకు 6 కోట్లట. నీ అమ్మాయి, ఎక్కడ సంపాదన, ఎక్కడ పోతున్నాయి ఈ పైసలని? నెలకు 6 కోట్లు సంపాదిస్తున్నాడు, సంవత్సరానికి 72 కోట్లు సంపాదిస్తున్నాడు. ఈ అక్రమ క్రషర్ను ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, సాల్వో యజమాని జయరాం రెడ్డి వాళ్ళ పరివారం అంతా కలిసి ప్రారంభించారు. ఈ హరి అనే వ్యక్తి ఎవరు? అక్రమ క్రషర్ నడపడానికి ఇతని వెనక ఎవరున్నారు? ఎమ్మెల్యేనా, మంత్రినా, లేక అధికారులా? ఇది ప్రజల సంపద. దీన్ని అక్రమంగా దోచుకుపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు కదా. హరి అనే ఒక ఆయన దీన్ని నడుపుతున్నాడు, ఈ క్రషర్ని. ఈ సాల్వో అనే కంపెనీ బాంబుల కంపెనీ ఉంది కదా, దొంగ జయరాం రెడ్డి, ఈసీఎల్ దగ్గర ఉన్న తులసి హాస్పిటల్, పెద్ద కబ్జాలు. ఈ శ్రీని డెవలపర్స్ అని ఇది కూడా వాళ్ళదే. అక్కడ కూడా చాలామంది జనాన్ని మోసం చేసి, లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసినాం. ఆలేరు నియోజకవర్గంలో శ్రీని డెవలపర్స్ పేరుతో దాదాపు 1000-1200 మంది బాధితుల దగ్గర నుంచి పైసలు తీసుకొని భూములు అమ్మేసిరు, గవర్నమెంట్ భూములు. ఈ ప్రభుత్వ భూమిలో అక్రమ క్రషర్ నిర్మాణం ఎవరి అండదండలతో సాగుతోంది? అధికారుల, ప్రజాప్రతినిధుల, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యనా, లేక ఇన్ఛార్జ్ మంత్రా, లేక గనుల శాఖ మంత్రి అండదండలతో నడుస్తోందా? చల్లూరు గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదని 4/12/2025 నాడు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆర్టీఐ కింద ఒక లెటర్ ఇచ్చిందట. అంటే గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు దీనికి అని. రాజాపేట్ మండల తహసీల్దార్ కార్యాలయం కూడా 11/11/2025 నాడు తమ నుంచి ఎలాంటి పర్మిషన్ లేదని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిందట. అంటే ఎంఆర్ఓ కూడా లేదు, పర్మిషన్ లేదంటుండు. ఎలక్ట్రిక్ బోర్డు కూడా 17/10/2025 నాడు తమ కార్యాలయంలో ఎలాంటి డాక్యుమెంట్లు లేవని ఎల్ఆర్ నెంబర్ పేరుతో ఒక లెటర్ ఇచ్చిరట. మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళను మోసం చేస్తూ గతంలో అమ్మిన భూమి డాక్యుమెంట్లని శ్రీని డెవలపర్స్ పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ని పెట్టి పర్మిషన్స్ తెచ్చిరట. ఫస్ట్ న్యాయస్థానం భువనగిరి కోర్టు వారికి ఎల్ఆర్ నెంబర్ 456/2020 నాడు, ఓఎస్ నెంబర్ 19/2020 నాడు ఈ శ్రీని డెవలపర్స్ పేరు మీద సెంటు భూమి లేదని కర్ణాటి నారాయణరావు తండ్రి కోటయ్య ఒక అఫిడవిట్ ఇచ్చిందట. ఈ అక్రమ క్రషర్కు
4327/2019 గల డాక్యుమెంట్నే పెట్టిన మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లీగల్గా చూడకుండానే పర్మిషన్ ఇచ్చిరట. అంత అమ్ముడు పోయిర్రు, ఏముందల్లా ఇంత ఇంత ఘోరమైన పరిస్థితి. ఇంత పూర్తి సమాచారం ఇచ్చినా కలెక్టర్ నుంచి కనీస స్పందన లేదు. ఎందుకు స్పందన లేదంటే లోకల్గా ఉన్న నాయకులు వీళ్ళందరూ అధికార పక్షం నాయకులు కాబట్టి ఆయన మరి యాక్షన్ తీసుకోవట్లేదో తీసుకోబోతున్నాడు. మొత్తానికి రెస్పాండ్ కావాలి కలెక్టర్ కూడా, ఆ క్రషర్ దాన్ని మూసేయాలి తక్షణమే. ఎందుకంటే అది మొత్తం సహజ వనరులు, ప్రకృతి సంపద నాశనం అవుతున్నది. యాదగిరిగుట్టకు పక్కనే ఉంటుంది ఇది. చలో, యాదాద్రి భువనగిరి ప్రజలారా మేల్కోండి. రాజాపేట్ మండలం చల్లూరు సర్వే నెంబర్ 322/4లో శ్రీని డెవలపర్స్ అక్రమ క్రషర్ అట. మొన్న లాస్ట్ టైం కూడా ఇదే పేపర్లో మనం ఈ వార్త చదవడం జరిగింది. జిల్లా యాదాద్రి ఆలేరు కిందికి వస్తుంది అనుకుంటే ఇదంతా నియోజకవర్గం ఆలేరు బీర్లైలయ నియోజకవర్గం, ఇది జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా కిందికి వస్తుంది. మీరు ఉప్పల్ నుంచి స్టార్ట్ చేసి గట్కేసర్ నుంచి మొదలు పెడితే ఇక ఆడిదాకా మొత్తం కొండలు గుట్టలంతా మొత్తం పప్పు చేసి పడేసినారు. మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినారు. ఎవరో కాదు, ఇలా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వీళ్ళే రాజకీయ నాయకులే మొత్తం. మేము ఇక్కడ గట్టు మైసమ్మ టెంపుల్ అని ఉంది ఇక్కడ మన గట్కేసర్ దగ్గర. దాని పరిధిలో దాదాపు 180-170 ఎకరాలు లేపడేసారు. మొత్తం కొండలు గుట్టలు అదేంది మన జిలిటన్ స్టిక్స్ అవి పెట్టి లేపేస్తున్నారు. ఏమనంటే ప్రైవేట్ భూమి. ఒక కొండని కానీ ఒక మట్టికి సంబంధించిన ఒక పెద్ద గుట్టను కానీ తొలిచేసి దాన్ని చేయడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న భూగర్భ జలాలు మొత్తం అడుగంటే అవకాశం ఉంటుంది. పర్యావరణం మొత్తం ఎంత దారుణమైన వ్యవస్థ ఇది. అరాచక. మీరు ఇంకా భువనగిరి సైడ్ వెళ్ళండి, మొత్తం ఇటు లెఫ్ట్ రైట్ మొత్తం ఖతం చేసి పడేసినారు. ఇదట రాజాపేట మండలం చెల్లూరు అనే గ్రామం ఉంటుంది యాదగిరి గుట్టకి ఇంకొక 12 కిలోమీటర్ల దూరంలో. 322/4 అనే సర్వే నెంబర్లో శ్రీని డెవలపర్స్ అనేటోడు ఎవడో కాదు, ఈ తులసి హాస్పిటల్స్ ఉంది కదా, ఆయన పేరు ఏదో ఉంటుంది, ఈయన పేరు బాంబుల కంపెనీ ఉంటుంది, సాల్వో బాంబుల కంపెనీ ఉంటుంది. ఆ బాంబుల కంపెనీ ఓనరే ఈ క్రషర్కి సంబంధించి. వీళ్ళు ఒక డెవలపర్స్ అని శ్రీని డెవలపర్స్ అని ఒక వెంచర్ వేసారు. దాదాపు ఒక 100 మందికి ఆ ప్లాట్లు అమ్మిరు. అదంతా కూడా దాదాపుగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అందులో. దాదాపు చల్లూరు గ్రామంలోనే 1000-1200 ఎకరాలకు సంబంధించిన భూ కుంభకోణం ఉంది అక్కడ. మరి ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఈ SLNS కంపెనీ రకరకాల పేర్లు వినబడుతున్నాయి. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏది మన రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ ప్రెస్ మీటు లేకపోతే ఈ మీడియా ముందు కూడా మాట్లాడినట్టున్నారు వాళ్ళు. చాలా సందర్భాల్లో వాళ్ళు కొట్లాడుతున్నారు దీని మీద. కంకర బిజినెస్లో కోట్లు దండుకుంటున్న అక్రమార్కులు, మీ జిల్లాలోని సహజ వనరులు మీరే కాపాడుకోండి. అక్రమార్కులను అడ్డుకోలేకపోతున్న అధికారులు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న నిమ్మకు నీరు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం. ప్రకృతి సంపదకు ప్రజలే రక్షణగా నిలవాల్సిన పరిస్థితి. ఈ అక్రమ క్రషర్ వ్యవహారంపై మైనింగ్, రెవెన్యూ, ఎమ్మెల్యే, ఎంపీ మౌనానికి కారణం ఏంటి? ఎంపీ ఎవరు? సామల కిరణ్ కుమార్ రెడ్డి అని వస్తుందా? ఆయనే. మరి ఆయనకి ఎంత పోతుందో. ఎమ్మెల్యే ఎవరు? బీర్లాయలయ్య, ఆయనదే అంటున్నారు. ఇది ఇంకా ఎవరు మాట్లాడాలా? ఇక ఎట్లా నాశనం చేస్తున్నారు చూడండి. మొత్తం ఎక్కడికక్కడ కథం పట్టిస్తున్నారు. దాదాపుగా ఈ అక్రమ క్రషర్ కెపాసిటీ అంటే గంటకు 300 టన్నులట. 300 టన్నులు అంటే నెలకు ఆదాయం సుమారుగా 6 కోట్లట, ఏడాదికి 72 కోట్లట. దీని వెనుక అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండడం వల్లే గవర్నమెంట్ కూడా సైలెంట్గా ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయట. డౌట్ ఏమన్నా ఉందా? డౌట్ ఏం లేదు కదా. ఎట్లా నడుస్తుందండి? గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు, తహసీల్దార్ పర్మిషన్ లేదు, ఎవ్వడి పర్మిషన్ లేదు, మైనింగ్ పర్మిషన్ లేదు. మళ్ళీ ఈ పర్మిషన్స్ కూడా రకరకాల డాక్యుమెంట్స్ని, మైనింగ్ దగ్గర ఒక డాక్యుమెంటు, గ్రామ పంచాయతీలో ఒక డాక్యుమెంటు, తహసీల్దార్ ఆఫీసులో ఒక డాక్యుమెంటు. మరి ఎట్లా నడుస్తున్నది? ఇమీడియట్గా భువనగిరి కలెక్టర్ గారు, మీకు కొంత మంచి పేరు ఉన్నది, తక్షణమే ఇట్లాంటి అక్రమ క్రషర్ల మీద ఫోకస్ చేయండి. మేమే వస్తాం అవసరమైతే ఈ క్రషర్ దగ్గరికి, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇక మేమే వస్తాం.